హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం భారత్లోనే ఒక ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ గురించి. ఆ ప్లేస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆ సిటీ 2014-2015 సంవత్సరంలో భారతీయ వారసత్వ సంపద గల సిటీల లిస్ట్లో ఒకటిగా నిలిచింది. ఇది ఇంత స్పెషల్ కావడానికి కారణం ఆ సిటీలో ఉన్న ఆలయాలు, మందిరాలు, పురాతన చరిత్ర కలిగిన ప్రదేశాలు. వరంగల్ తెలంగాణలోనే కాదు, భారత్లోనే ఖచ్చితంగా చూడదగిన ప్లేసెస్లో ఒకటి. అది తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు వారసత్వ సంపదగా వస్తుంది. తెలంగాణ స్టేట్లో హైదరాబాదు నుండి 150 కిలోమీటర్ల దూరాన దాదాపు 406 కిలోమీటర్లలో వ్యాపించి ఉంది వరంగల్. అవును, మీరు విన్నది నిజమే. వరంగల్లో మీరు మొదట చూడవలసింది 1000 స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి ఆలయం, రాజుల కాలం నాటి కోట, ఇంకా చాలానే ఉన్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ముందుగా ఈ సిటీ జనాభా గురించి మాట్లాడుకుంటే 10,69,000 వరకు ఉంటారు. కొందరు వరంగల్ని భక్తి భూమిగా, ఆధ్యాత్మిక భూమిగా, హిందూ భూమిగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ నివసించే వాళ్ళలో ఎక్కువ శాతం హిందువులే ఉంటారు. ఇక్కడ 83.11% ప్రజలు సనాతన ధర్మాన్ని పాటిస్తారు. అందుకే దీనిని సనాతన భూమిగా కూడా చెప్పుకుంటారు. 14.3% ముస్లిమ్స్ కనిపిస్తారు. వాళ్ళ కోసం ఇక్కడ పెద్ద పెద్ద మసీదులు ఉన్నాయి. ఇంకా కొంచెం పరిశీలిస్తే 1.65% క్రిస్టియన్స్ కూడా ఇక్కడ నివసిస్తారు. వీళ్ళతో పాటు చాలా వరకు వేరే మతాలను ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవిస్తూ కనిపిస్తారు. హిందువులు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ హిందువుల పండుగలు చాలా అద్భుతంగా జరుగుతాయి. మీరు ఈ సిటీ పేరు గమనించారా? వరంగల్ అసలు ఈ పేరుకి అర్థం ఏమిటి అని ఆలోచించారా? ఒకవేళ మీరు అలా అనుకుంటే ఓకే, రండి తెలుసుకుందాం. నిజానికి వరంగల్ అనే పేరుని తెలుగు పదమైన ఓరుగల్లు నుండి తీసుకున్నారు. ఓరుగల్లులో ఓరు అంటే ఒకటి, గల్లు అంటే రాయి అని అర్థం. సో రెండు కలిపేస్తే ఓరుగల్లు అంటే ఒక రాయి లేదా ఒక శిల అని అర్థం. నిజానికి దీని వెనుకున్న చరిత్ర ఏంటి అంటే, అప్పటి కాకతీయ రాజులు ఒక పెద్ద రాయి మీద నిర్మించిన ఒక కోట వల్ల ఈ సిటీకి ఈ పేరు వచ్చింది. ఆ కోట ఇప్పటికీ కూడా వరంగల్లో చాలా ప్రసిద్ధి. చాలా రకాల చరిత్ర ఆనవాళ్లకు, అప్పటి రాజుల వైభోగానికి ఆ కోట ఒక చిహ్నం అని చెప్తారు చరిత్రకారులు. ఆ కోటను చూడడానికి ఇప్పటికీ భారతీయులే కాకుండా విదేశాల నుండి లక్షల మంది విజిటర్స్ అక్కడికి వస్తూ ఉంటారు. మనం ఒకసారి ఈ నగర చరిత్రలోకి వెళ్తే మొదటగా మనకు కాకతీయ రాజులు కనిపిస్తారు. అది కూడా దాదాపు 1163వ సంవత్సర కాలంలో మొదటగా కాకతీయ వంశపు రాజులు 1163లో ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకొని అక్కడన్న కొండలు రాళ్ళని చెక్కి కోటలుగా మార్చుకున్నారు. తర్వాత అదే నగరాన్ని తమ రాజధానిగా చేసుకోవడం వల్ల అప్పట్లోనే రాజధానిగా అంటే క్యాపిటల్ సిటీగా పేరు మోసిన ఘనత వరంగల్కే ఉంది. కాకతీయ రాజుల కాలంలో ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, పెద్ద పెద్ద కోటలు, అందమైన భవంతులు అప్పటి రాజధానికి అద్దం పట్టే తోరణాలుగా నిలిచాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 11వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ఈ నగరం ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత ఈ నగరం మొదటిసారిగా ఒక మహారాణి చేతుల్లోకి వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే దాదాపు 27 సంవత్సరాల పాటు కేవలం రాణి మాత్రమే పాలించిన నగరం ఇది ఒక్కటే. ఆమె ఎవరో కాదు, రాణి రుద్రమదేవి. ఆమెను అందరూ రుద్రదేవ్ మహారాజుని పిలిచేవారు. వరంగల్ చరిత్రలో గొప్ప అధ్యయనం రాణి రుద్రమదేవి. ఆమె జన్మించిన రాజుకి ఎన్నేళ్లైన కుమారుడు కలగకపోవడంతో ఆమెను కొడుకులా పెంచి ఆమెకు రాజ్యం అప్పజెప్పాడు ఆమె తండ్రి. దాదాపు 14 ఏళ్ల వయసులో రాజ్యంలో చక్రం తిప్పింది ఆమె. ఆమె పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. సో ఫ్రెండ్స్, వరంగల్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో రాజవంశాలు రాజులను తన ఒడిలో పాలించి కాలించింది. వరంగల్లో మరికొన్ని ప్రదేశాలు చూడడానికి బాగుంటాయి. అందులో మొదటగా కాజీపేట, హనుమకొండ లాంటివి మొదటగా చెప్పుకోవచ్చు. వరంగల్, కాజీపేట, హనుమకొండను కలిపి ట్రై సిటీస్ అని కూడా పిలుస్తారు. ఈ మూడు దేశంలోనే ఎక్కువ పంటను పండిస్తూ సప్లై చేస్తున్న పెద్ద ప్రాంతాలు. ఇక్కడ ఉన్న ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. అందుకే ఇక్కడ మీకు అడుగడుగున పొలాలు, చైన్లు కనిపిస్తాయి. ఇక్కడ చాలా వరకు గోధుమలు, వరి, పప్పులు, కూరగాయలు పండిస్తుంటారు. ఇక్కడ చదువు గురించి చూస్తే ఇక్కడ చదువు పట్ల ఇంట్రెస్ట్ చూపే వ్యక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దానికి కారణం ఇక్కడ చదువుకొని వేరే దగ్గర పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న యువతరం. మొత్తంగా చూసుకుంటే సిటీలో 83.3% చదువుకున్న వాళ్ళు ఉండగా అందులో
76.2% లేడీసు, 90.39% అబ్బాయిలు ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయి రాణి రుద్రమదేవిని ఆదర్శంగా తీసుకుంటారు. రాణి రుద్రమదేవి కూడా తన సాహసంతో ఎప్పుడు ఎవరి ముందు తలవంచకుండా ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఇక్కడున్న అమ్మాయిలకు ఇచ్చింది. ఇక్కడ సెక్షువల్ రేసే చూసుకుంటే ఇక్కడున్న ప్రతి 1000 మంది మగవాళ్లకు 997 మంది మహిళలు ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. సో ఈ విధంగా ఆలోచిస్తే వరంగల్ చాలా డెవలప్డ్ సిటీ అని చెప్పడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పటికీ ఇక్కడ పాత ఆచారాలు సంప్రదాయాలు ఆచరిస్తున్నారనేది వాస్తవం, కానీ అది వాళ్ళ నమ్మకం. ప్రతి సంవత్సరం బోనాలు, హోలీ, దీపావళి, రామనవమి లాంటి పండుగలతో పాటు పెద్ద పెద్ద ఉత్సవాలు, జాతరలు కూడా జరుపుకుంటారు. ఆ జాతరలకు, ఉత్సవాలకు వచ్చే వేల కొద్ది భక్తుల వల్లే ఈ సిటీలో చాలా బిజినెస్ నడుస్తూ ఉంటుంది. ఇది మాత్రమే కాదు, వీళ్ళు ప్రతి సంవత్సరం బతుకమ్మ అని ఒక పెద్ద ఫెస్టివల్ జరుపుకుంటారు. అది అక్కడ చాలా ప్రత్యేకమైన పండుగ. పండుగలో ఇక్కడికి వచ్చే అతిథులను కూడా వరంగల్ ప్రజలు చాలా మర్యాదగా చూసుకుంటారు. ఇక్కడికి మీరు టూర్ కోసం వస్తే ఇక్కడున్న టూరిస్ట్ ప్లేసులు మిమ్మల్ని ఇలానే కట్టిపడేస్తాయి. మొదటగా ఇక్కడున్న వరంగల్ కోట, దీనిలోకి అడుగు పెట్టగానే మీరు పాతకాలం రాజుల కాలానికి వెళ్ళిపోతారు. ఒకే ఒక పెద్ద కొండ చర్య పైన కట్టిన ఈ కోటను చూడగానే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఈ కోటలో సరిగ్గా మధ్యలో ఒక మండపం ఉంటుంది. దాన్ని చూస్తేనే అర్థమవుతుంది మనం ఎంత గొప్ప ప్లేస్ కి వచ్చామో. ఇక తర్వాతి ప్లేస్ భద్రకాళి అమ్మవారి ఆలయం. దీన్ని 625వ సంవత్సరంలో చాళుక్య రాజులు కట్టించినట్లుగా చెప్తుంటారు. ఇందులో ఉన్న అమ్మవారు ఎంత ఆడంబరంగా ఉంటుందంటే ఆమెను చూస్తూనే ఉండిపోతాం. సాక్షాత్తు అమ్మవారి మనతో ఉన్నట్లుగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు వరంగల్ వెళ్ళాలనుకుంటే మీకు 90 మంది తిరగమని చెప్పే ప్లేస్ 1000 స్తంభాల గుడి. దీని ప్రాముఖ్యతే 1000 స్తంభాలు. ఈ గుడికి ఉన్న 1000 స్తంభాలు కేవలం రాతితో చేశారు. ఇది చూడడానికి ఎంత బాగుంటుందో. ఒక రోజుకి కనీసం ఇక్కడ 1000 కంటే ఎక్కువ మంది దర్శనానికి వస్తారంటే ఆలోచించండి ఈ గుడి ఎంత ప్రత్యేకమో. వరంగల్లోని ఇంకో స్పెషాలిటీ పాకాల చెరువు. అది సిటీ నుండి కేవలం 55 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దీని చుట్టుపక్కల ఉన్న అందమైన వైల్డ్ లైఫ్ ప్రదేశాలు మిమ్మల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. అందులో మొదటిగా లక్నవరం, తర్వాత ఏటూరు నగరం, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, వరంగల్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూశారు కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.